పీజీస్ గురించి మాట్లాడే ముందు పీజీలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజెస్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్, ఫీజు అనేది లోపల హాస్టల్లో సింగిల్ పేమెంట్ కాదు, మంత్లీ పే చేసుకోవచ్చు. ఆ ఫీజు ఎంతో కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సెకండ్ వన్, కావాల్సినప్పుడు మీ మెంటర్ పర్మిషన్ తీసుకొని మీరు కాలేజ్ బయటికి రావచ్చు. లైక్ మీ క్లాసెస్ 1కి అయిపోతే మీ మెంటర్ పర్మిషన్ తీసుకొని 1కి మీరు బయటకు వచ్చేయచ్చు. కానీ బస్ వాళ్ళకి అలా కాదు, ఎందుకంటే వాళ్ళకి బస్సెస్ మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి క్లాసెస్ 1కి అయిపోయినా కూడా. సో ఈ 2 అడ్వాంటేజెస్ పీజీలో ఉన్న వాళ్ళకి ఉంటాయి. సో ఇంకెక్కువ ల్యాక్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఈ వీడియోలో ఐనవోల్లోనే 3 పీజీస్ గురించి మాట్లాడతాను. అండ్ మీకు క్లారిటీ వచ్చేలా నేను 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ రూమ్స్, సెకండ్ వన్ ఫుడ్, థర్డ్ వన్ ఫీజ్. ఎందుకంటే పీజీ జాయిన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ 3 కన్సిడర్ చేస్తారు. కాబట్టి నేను ఈ 3 కేటగిరీస్లో మాట్లాడతాను. మనం ముందుగా మాట్లాడేది ఎస్వి బాయ్స్ హాస్టల్. నేను ఉండేది కూడా ఈ పీజీలోనే. ఫస్ట్ వన్ రూమ్స్ అన్నీ ఇక్కడ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. 3 బెడ్ ఏసీ, 3 బెడ్ నాన్ ఏసీ, 4 బెడ్ ఏసీ, 4 బెడ్ నాన్ ఏసీ. అండ్ ఈ రూమ్స్లో కబోర్డ్స్, వెంటిలేషన్ అన్నీ చాలా బాగుంటాయి. సో యూ కెన్ కన్సిడర్. సెకండ్ వన్ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. నాన్ వెజ్, వెజ్ 2 ఉంటాయి. మెనూ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది. ఇక్కడ హైలైట్ చేసినవి గ్యారంటీగా పెడతారు. అండ్ మిగతాటివి కొంచెం చేంజ్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ లోపల హాస్టల్ లాగా స్నాక్స్ ఇవ్వరు, 3 టైమ్స్ ఫుడ్డే ఉంటుంది. థర్డ్ వన్ ఫీజ్ అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, రేంజ్ ఇస్తాను, ఆ రేంజ్లో ఖచ్చితంగా ఉంటుంది. 3 బెడ్ ఏసీ 8,500 to 9,500, 4 బెడ్ ఏసీ 8,000 to 9,000, 3 బెడ్ నాన్ ఏసీ 7,500 to 8,500, 4 బెడ్ నాన్ ఏసీ 7,000 to 8,000. అండ్ ఏసీ రూమ్స్లో ఏసీకి మెయిన్ సపరేట్గా ఉంటుంది. అండ్ ఆ కరెంటు బిల్లు మీరే కట్టుకోవాలి. నెక్స్ట్ మాట్లాడే హాస్టల్ సూర్య బాయ్స్ హాస్టల్. ఈ హాస్టల్ అనేది 3 బిల్డింగ్స్లో ఉంటుంది. అండ్ రూమ్స్ కూడా బాగానే ఉంటాయి. అండ్ ఇక్కడ రూమ్ టైప్స్ వచ్చేసి 4 బెడ్ నాన్ ఏసీ, 4 బెడ్ ఏసీ. కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, మీరు వాళ్ళని కూడా కనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవే ఉన్నాయి. అండ్ మీరు వాళ్ళని కనుక్కోండి, వేరే రూమ్స్ వేకెంట్ ఉంటే అవి కూడా చెప్తారు మీకు. సెకండ్ వన్ వచ్చేసి ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా సేమ్ నాన్ వెజ్, వెజ్ 2 ఉంటాయి. లంచ్ కూడా మార్నింగే చేస్తారు. సో మీరు క్యారీ కట్టుకొని వెళ్ళచ్చు. ఇది విలేజ్ కాబట్టి షాప్స్ కానీ హోటల్స్ కానీ ఎక్కువ ఉండవు. ఏమన్నా కావాలంటే మీరు మందరం వెళ్ళాలి. అప్రాక్స్ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఫీజ్. 4 బెడ్ ఏసీకి 7,500 to 8,500, 4 బెడ్ నాన్ ఏసీకి 7,000 to 8,000 ఉంటుంది. నెక్స్ట్ మాట్లాడే హాస్టల్ ఎస్ఎస్జి బాయ్స్ హాస్టల్. ఈ బిల్డింగ్స్ చాలా ఉంటాయి, కానీ అన్నీ ఒకటే ప్లేస్లో ఉండవు. ఈ విలేజ్లో వేరే ప్లేసెస్లో ఈ బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా రూమ్స్ అన్నీ బాగానే ఉంటాయి. అండ్ ఇక్కడ రూమ్ టైప్స్ వచ్చేసి 3 బెడ్ ఏసీ, 3 బెడ్ నాన్ ఏసీ, 4 బెడ్ ఏసీ. అండ్ ఈ రూమ్స్లో కూడా వెంటిలేషన్, కబోర్డ్స్ అన్నీ బాగానే ఉంటాయి. సో యూ కెన్ కన్సిడర్. సెకండ్ వన్ ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. నాన్ వెజ్, వెజ్ 2 ఉంటాయి. నాన్ వెజ్కి, వెజ్కి డిఫరెన్స్ ఏంటంటే వెజ్ వాళ్ళకి చికెన్ బదులు పన్నీర్, ఎగ్ బదులు బనానా ఉంటుంది. కానీ రెంట్ మాత్రం ఇద్దరికి సేమే ఉంటుంది. నాన్ వెజ్కి, వెజ్కి వేరే రెంట్ అంటూ ఉండదు, అందరికీ సేమ్ రెంటే అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఫీజ్. 3 బెడ్ ఏసీ 8,500 to 9,500, 3 బెడ్ నాన్ ఏసీ వచ్చేసి 7,000 to 8,000, 4 బెడ్ ఏసీ 8,000 to 9,000. ఈ పీజీస్ నుంచి కాలేజ్ అప్రాక్స్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. వెహికల్ ఉంటే మీరు వెహికల్ తెచ్చుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ ఆటో ఉంటుంది. మంత్లీ ఒక అరౌండ్ 500 ఉంటుంది, వెళ్ళొచ్చు. సో అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మా పీజీ టూర్ కావాలన్నా కింద కామెంట్స్లో అడగండి. ఒకవేళ మీరు విట్టేపీలో జాయిన్ అవుతుంటే మీకు నా వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.